నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. నిన్న బయలుదేరిన అత్తయ్య గారు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లారు? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి. నిన్న రాత్రి నుంచి ఇదే వస్తుంది. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇంటికి వస్తున్న అమ్మ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది? వెయిట్ చేయి. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అమ్మ ముంబైలో ఉంటే రోమింగ్ లో ఉన్నట్టు కదా మొబైల్. అప్పుడు హిందీలో కదా స్విచ్ ఆఫ్ అని రావాలి. మరి తెలుగులో వస్తుందేంటి? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఓ గాడ్, అవును తెలుగులోనే చెప్తుంది. అంటే అత్తయ్య గారు మన నిన్న ఫోన్ చేసిన టైంకి ఈ స్టేట్లోకి ఎంటర్ అయ్యారన్నమాట. మరి అమ్మెందుకు ఫోన్ ఆఫ్ చేసింది? ఛార్జింగ్ ఏమైనా అయిపోయి ఉంటుందా? ఛార్జింగ్ ప్రాబ్లం అయి ఉండదు. బస్సులో వచ్చిన ట్రైన్లో వచ్చిన ఛార్జింగ్ ఇబ్బంది ఉండదు. ఫ్లైట్లో వస్తే జస్ట్ 2 hours జర్నీ. నాకెందుకో భయంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తుంటే నాకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. మనకిప్పుడు కావాల్సింది భయం, కంగారు కాదు, ఏం జరిగిందో తెలుసుకోవడం. నేను వెంటనే అత్తయ్య గారి ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో కనుక్కుంటాను. అప్పుడేం చేయాలో ఆలోచించవచ్చు. పద వెళ్దాం. ప్లే జై. మీ అక్క మీ అమ్మొచ్చే వరకు మీతో రాదు. తను ఇక్కడ సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళండి. సౌందర్య, నువ్వేం భయపడకు. మీ మామ్కేం కాదు. తన గురించి నేను కనుక్కుంటాను.
అత్తయ్య ఫోన్ లాస్ట్ లొకేషన్ దొరికిందా? ఈ 100 మీటర్ రేడియస్లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇదే లొకేషన్. నేను ఆల్రెడీ సంయుక్తకి పంపించాను. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పబ్లిక్ ప్లేస్లో అవ్వాలి, కానీ ఇలా ఎవరూ లేని ప్లేస్లో ఎలా అవుతుంది? అయినా అమ్మ అమ్మ ఇటువైపు ఎందుకు వస్తుంది? సిటీకి వచ్చిన అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదంతా చూస్తుంటే అత్తయ్య తనకి తానుగా వెళ్ళినట్టు లేదు, ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. అత్తయ్య ఫోన్ ఇక్కడే స్విచ్ ఆఫ్ అయిందంటే ఎవరైనా అత్తయ్యని బెదిరించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తీసుకెళ్లారా? ఒకవేళ అలా తీసుకెళ్ళుంటే చివరి మెసేజ్ వచ్చి 24 గంటలైంది, కానీ మనకి ఎలాంటి బెదిరింపు కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదు. అమ్మా ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు? అమ్మా 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 చూడు, ఇలాంటి సమయంలోనే చాలా ధైర్యంగా ఉండాలి. ఇలా ఆందోళన పడితే ముందుకు వెళ్ళలేం. అత్త ఎక్కడుందో కూడా మనం కనిపెట్టలేం. సరే, మనం ముందు చుట్టుపక్కల వెతుకుదాం, ఏదైనా క్లూ దొరకచ్చు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.